నమస్కారం. అక్షరానికి స్వాగతం. తెలుగు భాషకు విశేషమైన సేవలు అందించిన తెలుగు కవి శ్రీ గిడుగు వెంకట రామూర్తి గారి జయంతిని పురస్కరించుకుని మనం ప్రతి ఏటా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. అయితే వారు ఏ ఉద్దేశంతో తెలుగు భాష గురించి పోరాటం చేశారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం తెలుగు భాష కనుమరుగు అవ్వకుండా చూసే బాధ్యత ప్రతి తెలుగు వారి మీద ఉంది. అందులో భాగంగా మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా పాఠశాలల్లో కూడా తెలుగుని మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భాషలన్నిటిలోకి తీయనైన భాష మన తెలుగు భాష. ఎందుకు తెలుగు భాష తీయదని అంటే మనందరికీ అమ్మ భాష తెలుగు భాష కాబట్టి అది మనకెప్పుడు తీయనైన భాష. మరి మన భాషని మనమే దూరం అయిపోతే మన ఆస్తిని మనం ఎట్టా చూసుకుంటున్నాం? దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎలా కట్టుకుంటున్నాం? ఓ పహారీ కట్టుకుని దాని చుట్టూ ఇది నా ఆస్తి అంటున్నాం కదా. తెలుగు భాష మన ఆస్తి, తెలుగు అక్షరం మన ఆస్తి. అటువంటి అక్షరాన్ని, అటువంటి భాషని మనం బ్రహ్మాండంగా చూసుకుందాం. మరి ఇటువంటి అందమైన ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ మరొక్కసారి పరిచయం చేసుకుందాం. చెప్పండి. నా పేరు కావ్యశ్రీ మ్యామ్. నేను బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను. నా పేరు స్వాతి మ్యామ్. నేను బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను. నా పేరు దివ్యశ్రీ మ్యామ్. నేను బీబీఏ చదువుతున్నాను. నా పేరు సిమ్రాని మ్యామ్. నేను బీబీఏ చదువుతున్నాను. నా పేరు హర్షిత మ్యామ్. నేను బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాను. నా పేరు శ్రీరామ్ సార్. నేను బీకామ్ హానర్స్ చదువుతున్నాను. మీ అందరికీ కూడా తెలుగు అక్షరం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామా? మొదటి విభాగం పడమటి సంధ్యారాగం. మరి ఈ పడమటి సంధ్యారాగంలో మనము నిత్యం మన సంభాషణల్లో ఇంగ్లీషు పదాలు ఎక్కువగా, అంటే ఆ వెస్టర్న్ కల్చరు, వెస్టర్న్ పదాలు, వెస్టర్న్ భాషలు మనం ఎలా అయితే ఉపయోగిస్తున్నామో అందులో మనము తెలుగుని తీసుకొస్తే తెలుగు భాషని మనం ఇంకా బాగా మెరుగుపరచుకోవచ్చు అనే ప్రయత్నంలో భాగంగా మనం ఇచ్చేస్తున్నాం. అందులో మొదటి పడమటి సంధ్యారాగంలో మనం ఈ ఇడియమ్స్, ప్రావర్బ్స్ వీటి గురించి తెలుసుకుంటాం. అంటే ఇంగ్లీష్లో ఉన్న యూసేజ్లో ఉన్న సామెతలు కానీ వాళ్ళు మామూలుగా ఎందుకు వాడతాం? ఒక సామెత, ఒక దాన్ని ఏమంటారు, ఉపమేయానికి కానీ లేకపోతే ఒక పోలికకు కానీ మనం తొందరగా చెప్పగలుగుతాం. ఈ మాట చెప్పంగానే నాన్న పులి సామెత అవుతుంది అనగానే 3 సార్లు పిలిచాడు కుర్రాడు, తండ్రి పులి లేకుండా పులి అని అబద్ధం ఆడాడు, తండ్రి రాలేదు. 4వసారి నిజంగా పులి వచ్చింది, తండ్రిని పిలిచినా తండ్రి రాలేదు. ఇంత పెద్ద కథ చెప్పకుండా నాన్న పులి సామెత అవుతుంది అనగానే మనకు అది తెలిసిపోతుంది. మరి ఈరోజు మనం తెలుసుకునే ఇంగ్లీష్ ప్రావర్బ్స్ వాటి స్థానంలో మనం పెట్టగలిగే తెలుగు సామెతలు. ఇంగ్లీష్ వాడకంలో ఉన్నవి ఏంటి, వాటి బదులు తెలుగులో మనం వాడేటప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా, అంటే వాటికి ఒక ఆల్టర్నేటివ్గా ఏం మాట్లాడచ్చు అన్నది మనం తెలుసుకుందాం. మనం అంటూ ఉంటాం కదా, హీఈస్ లైక్ మై రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటే నిజంగానే కుడి చెయ్యి కాదు, అంత ప్రాముఖ్యత, అంత ఇంపార్టెన్స్ ఉన్న మనిషి అని అర్థం. హీఈస్ లైక్ మై రైట్ హ్యాండ్ మ్యాన్ అంటాం కదా. దాన్ని మనం తెలుగులో ఏమనొచ్చు? వాడు నాలికే లాంటి వాడు. నోట్లో నాలుక లాంటి వాడు, కుడి భుజం లాంటి వాడు. ఇంకొక జనరల్ గా సాధారణంగా వాడే ప్రావర్బ్, ఆల్ దట్ గ్లిటర్స్ ఈస్ నాట్ గోల్డ్ అంటావా లేదా? అంటే ఏంటి? మనం తెలుగులో స్ట్రైట్ గా అదే మాట్లాడతాం తెలుగులో. మెరిసేది ప్రతి ఒక్కటి బంగారం అవ్వదు. మెరిసేదంతా బంగారం కాదు. కరెక్ట్. మనం సాధారణంగా అంటాం కదా, ఎంత మెరుస్తుంది అది, కానీ అది బంగారం కాదు. ఒకడు పైకి చాలా మంచిగా ఉండి వినయంతో ఉండి లోపల అపరిచితుడు సినిమాలో హీరోలాగా ఉన్నాడు అనుకోండి, మనం ఏమంటామండి, అబ్బో వాడు పైన ఉన్నట్టు కాదు, స్ప్లిట్ పర్సనాలిటీరా, వాడు పైకోటి లోపలోటి అని అంటాం కదా. అదే మెరిసేదంతా బంగారం కాదు. తర్వాత విభాగం మాటే మంత్రం. ఒక మంత్రానికి పవర్ ఏంటి? ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే భగవంతుడే కిందకి దిగి రావచ్చు. ఆ మంత్రాన్ని జపిస్తే భగవంతుడు వచ్చి మన కోరిన వరాన్ని ఇవ్వచ్చు. ఆ మాట మంత్రం అయిపోతే ఆ మంత్రం 10 మందికి ఉపయోగకరమైనది ఉండొచ్చు. అలా మన మాట కూడా మనం మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి. మంచి మాటలు అంటే ఇతరులకు హాని కలిగించని మాటలు. మనం ఏ మాట అయినా పక్క వ్యక్తి నన్ను అన్నాడు అనుకోండి, షడాప్, నోరు మూసుకో అని అంటే నా మనసు బాధ కలుగుతుంది కదా. మనకి బాధ కలిగించే మాటలు మనం పక్క వ్యక్తిని అనకూడదు.
సరళంగా మృదువుగా చెప్పాలి. నీకు ఇష్టం లేకపోతే నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పాలి. అంతే తప్ప మనం పదాల్లో ఎంపిక కరెక్ట్గా ఉండకూడదు. మాటే మంత్రం అని ఎందుకు అంటున్నాము అంటే మాట యొక్క పవరు రేపొద్దున భవిష్యత్తులో మనకి తోడుంటుంది. చూడాల్సిన అంశాల్లో కూడా ఏముంటాయి, ప్రతిదానికి దాని అర్థం ఏంటి. కమ్యూనికేషన్ అన్నాం అనుకో, కమ్యూనికేషన్కి డెఫినేషన్ ఏంటి అంటే అర్థం ఏంటి. కమ్యూనికేషన్ అంటే భావ ప్రకటన, ఈ భావ ప్రకటనలో ఉన్న సమస్యలు ఏంటి, వీటి పరిష్కారాలు ఏంటి. ఇంతే, ఈ మూడు చెప్తే ముఖ్యంగా మనకి ఒక ఉపన్యాసం అవుతుంది. మీకు ఇచ్చిన ఈ శీర్షికలు ప్రతిసారి ఇచ్చిన శీర్షికలు ఇస్తాం కదా, ఇప్పుడు మరి సార్ చెప్పినట్టుగా మీరు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. మీకు ఒక శీర్షిక ఇస్తాం కదా, దాన్ని ఆ విషయాన్ని మీరు ప్రస్తావించడానికి ఇదే దృష్టిలో పెట్టుకుని ప్రారంభం ఎలా చేయాలి, విషయం ఎలా చెప్పాలి, దాన్ని ఎలా ముగించాలి మీకు ఇచ్చిన సమయంలో, అవి కూడా మీరు చక్కటి మాటలు, మరి చక్కటి మాటలతో మాట్లాడితే మాటల మాంత్రికులు అయిపోవచ్చు కదా, ఆ బిరుదు వచ్చేస్తుంది. అబ్బో మాటల మాంత్రికులు అంటారు మనం బాగా మాట్లాడితే. సరే, మరి ఇప్పుడు ఆ మూడు శీర్షికలు ఏమిటో చూద్దామా. ఎవరెవరు వస్తున్నారు వాళ్ళు మాట్లాడడానికి? శ్రీరామ్, స్వాతి, దివ్య. శ్రీరామ్కి మరి విషయం ఏంటి వాళ్ళ? ఆహారం, ఆరోగ్యం. మన ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం. దివ్య, దివ్యకి ఏంటి సార్? విదేశాల్లో చదువులు వెళ్దాం అనుకుంటున్నావా? విదేశాల్లో చదువులు అంటే మనకు అదొక కెరియర్ ఆప్షన్ కాబట్టి మనం చదువుకోవడానికి వాటికి విదేశాల్లో. స్వాతి, విద్యార్థి బాధ్యత. విద్యార్థి కంటే ఒక బాధ్యత ఉంటుంది కదా, విద్యార్థి బాధ్యత. సో ఒక నిమిషం మీరు ఆలోచించుకోండి, ఏమేమి మాట్లాడాలో చూడండి. ఎవరు ఫస్ట్ ఇందాక మేడం చెప్పినట్టు వీలైతే ఓపెనింగ్ చెప్పండి, క్లోజింగ్ చెప్పండి. అది కూడా లేదంటే నెక్స్ట్ టైం నుంచి చూద్దాం. ఇవాళకి టచ్ చేయండి. విద్యార్థి బాధ్యత. ఒక విద్యార్థికి ఉండాల్సిన బాధ్యత ఏంటంటే ముందుగా చదువుకొని వారి పనులు, వాళ్ళ జ్ఞానం వాళ్ళు పొందుకోవడం. ఇంకోటి వాళ్ళ తల్లిదండ్రులని గౌరవంగా ఉంచడం. ఒక విద్యార్థి చదువుకోవడమే మాత్రం కాకుండా ఒక క్లాస్ని నిర్వహించాలి. చాలా పనులు ఉండగా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వడమే గోల్గా పెట్టుకొని ఏదైతే ఉన్నదో ఆ బాధ్యతని వాళ్ళు నిర్వహించాల్సి వస్తుంది. బాగుంది, చక్కగా చెప్పావు. అయితే ఇప్పుడు నేను ఇందా చెప్పాను చూడు, దీనికి ఆకర్షణ ఇది, ఆకర్షణ కొంచెం కలిస్తే బాగుంటుంది. నేనైతే ఎలా మాట్లాడతాను చెప్పనా? విద్యా దదాతి వినయం, వినయాత్యాత్రి పాత్రత్వం, పాత్రత్వం ధనమాప్నోతి, ధనధర్మం తదత్సుఖం అన్నారు భర్తృహరి. అంటే ఏంటంటే విద్య వల్ల వినయం చేకూరుతుంది, వినయం వల్ల ఒక పొజిషన్ చేకూరుతుంది, ఒక స్థానం వస్తుంది, దానివల్ల మనకి ధర్మం వస్తుంది, దానివల్ల డబ్బు వస్తుంది, దానివల్ల ఆనందంగా ఉంటుంది. అంటే సకల సుఖాలకి సకల ఆనందాలకి విద్య అనేది ఇంపార్టెంట్. మరి విద్యార్థి యొక్క బాధ్యత ఏంటి? విద్యని అభిలషించటమే. అంటే ఒక గుర్రం ఎలా అయితే కళ్ళకు కట్టేసి తన గమ్యం వైపు వెళ్తుందో, ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో ఇటు అటు ఏమీ కూడా ఆకర్షణలు, డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు తిన్నగా గుర్రంలాగా వెళ్ళాలి. మరి నువ్వు చక్కగా చెప్పావు కదా, విద్యార్థి దశలో బాధ్యత ఏంటి? ఫస్ట్ విద్యను అభిలషించడం, చదువుకోవటం. రెండోది గురువుల్ని, మనకున్న సమాజాన్ని, మన కాలాన్ని చూడటం. మూడోది నువ్వు మర్చిపోయావు, క్రమశిక్షణ. విద్యార్థులకు ఉండవలసింది అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ ఉండటం, తల్లిదండ్రులు బాగా ప్రేమించుకోవటం. నువ్వు బాగా మాట్లాడావు. కొంచెం నువ్వు సార్ పద్యం చెప్పంగానే నేను ఇలా చెప్పలేదు. విద్య లేనివాడు వింత పశువు మొదలు పెట్టు, అంతే. చిన్నది ఏదన్నా నీకు వచ్చిన దాంట్లోనే ఒక చిన్నది సింపుల్ గా. ఇంకా సింపుల్ గా ఎలా చెప్పొచ్చు? మనం హోటల్కి వెళ్ళాం, అక్కడ సర్వర్ చేసే అతను సర్వింగ్ సరిగా చేయకపోతే అరే నువ్వేం సర్వర్రా అంటాం కదా. మీరు వెళ్ళి ఒక లేకపోతే మీ నడిపే డ్రైవరు సరిగ్గా డ్రైవ్ చేయకపోతే నువ్వేం డ్రైవర్రా అని మనం అంటాం. మరి మీరు ఇప్పుడు విద్యార్థులు కదా, మీరు చదువుకోవాల్సిన మీరు స్టూడెంట్స్ కదా, మీరు చదువుకోకపోతే మేము కూడా అంటాం మీరేం విద్యార్థులరా, మీరేం స్టూడెంట్రా అంటాం కదా. కాబట్టి విద్యార్థుల ధర్మం ఏంటి అని ఇట్లా ఏదైనా ఒకటి అట్లా ఒక చిన్నపాటి ఆకర్షణ తీసుకుని చెప్తే బాగుంటుంది. ఇప్పుడు కాదు, నేర్చుకోండి, చెప్తున్నాం అంతే. తర్వాత ఎవరు? శ్రీరామ్. మ్యామ్, నా శీర్షిక ఆహారం, ఆరోగ్యం. ఆహారం, ఆరోగ్యం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం, మనకు ఆరోగ్యం మంచి ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యం ఉంటుంది. ఇప్పటి కాలంలో వాళ్ళు అందరూ శాండ్విచ్, బర్గర్, పిజ్జాలు అని తింటున్నారు, కానీ మళ్ళీ అన్ని పాత రకాలే వస్తున్నాయి. అంటే జొన్న రొట్టెలు తినటము, మనం స్వీట్ కార్న్ రొట్టెలు తినటము, పౌష్టికాహారాలు తీసుకోవటము, ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ తినడం. కానీ అలా మనం ఏదైనా ఆహారం మంచిగా తీసుకుంటే ఎక్కువ కాలం బతకడం అనేది సెకండరీ. కానీ మనం ఆహారం ఎక్కువ తీసుకుంటే, మంచి ఆహారం తీసుకుంటే మంచిగా ఉంటాము. మంచి పోషక ఆహారం తీసుకుంటే
మన బాడీ కూడా ఏ పనికైనా సహకరిస్తుంది. ఆహారం ఉంటేనే ఏదైనా. ఆహారం లేకుండా ఏ పని చేయలేము. బాగుంది, చక్కగా చెప్పావు. అంటే అతను ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు మనకి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం మంచిది తీసుకోవాలి అని చెప్తున్నాడు. మన పిల్లలందరికీ నేర్పిస్తున్నాం కదా ఇప్పుడు గుడ్ ఫుడ్, జంక్ ఫుడ్ అని నేర్పిస్తున్నాం కదా. అది మనకి ఇదివరకు నుంచే ఉంది కదా మన సాంప్రదాయం ప్రకారం ఏవి తినాలి ఏం తినకూడదని. మీరు ఎంచుకున్న ఆహారం మీరు ఎంచుకునే ఆరోగ్యం అవుతుంది అని అతను చెప్పి చక్కగా మాట్లాడాడు. ఇంకో కాలం బతకటం కన్నా ఆరోగ్యంగా ఎంతకాలం బతికినా ఆరోగ్యంగా బతకడం అనేది ముఖ్యం కాబట్టి తీసుకునే ఆరోగ్యంలో మనం తీసుకునే ఆహారంలో మనం కొంచెం నీ దానికి ఆకర్షణ ఎలా చెప్పొచ్చో తెలుసా? ఓ వ్యక్తి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, నగలు ఉన్నాయి, బ్యాంకులో డబ్బు ఉంది, చుట్టూ సేవకులు ఉన్నారు, మంచి పరుపు ఉంది, పడుకునేందుకు ఏసీ ఎయిర్ కండిషనర్ ఉంది, అన్నీ ఉంది. కానీ అతని ఆరోగ్యం లేదు. అతను ఉండగలడా? ఉండలేడు. కాబట్టి మంచి ఆరోగ్యం కావాలంటే దానికి పునాది మంచి ఆహారం అని ఇలా మొదలెట్టారు. అప్పుడేమవుతుంది, అందరూ మన వైపు చూసి ఏం చెప్తున్నారా అని చూసినప్పుడు మనం ఇంకా బాగా మన మాట మంత్రాన్ని చేసుకోవచ్చు. నాకు వచ్చిన శీర్షిక విదేశాల్లో చదువులు సార్. విదేశాల్లో చదువులు ఇప్పట్లో ఉన్న అందరు పిల్లలు నేర్చుకోవాలి. ఎందుకంటే అది అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి మనది ఇంకా అభివృద్ధి చెందుతుంది. అందుకని అక్కడ బాగా డెవలప్డ్ స్టడీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ వాళ్ళ ఆహారాలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ మనతో ఉండే వ్యవహారాలు అని తెలుసుకుంటాం. మనం కళాశాలలో పాఠశాలలో నేర్చుకునేది 25% అయితే బయట మన ఫ్రెండ్స్ నుంచి అందరి నుంచి నేర్చుకునేది మాత్రం 75% నేర్చుకుంటాం అందరి నుంచి. మనం ఎలాగైతే వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాం అని నేర్చుకుంటాం, అక్కడే ఉండిపోతున్నామో అక్కడ వాళ్ళు కూడా వచ్చి మన దేశంలో చదువుకోవాలి, ఇక్కడే ఉండాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకోవాలి, మన పండుగల ప్రాముఖ్యతలు తెలుసుకోవాలని నా ఉద్దేశం. అద్భుతంగా మాట్లాడావు నాన్న, చాలా చక్కగా మాట్లాడావు. నిజంగా కూడా అది కరెక్ట్. ఇదివరకు రోజుల్లో రాజులు వాళ్ళ పిల్లల్ని గురుకులాన్ని పంపించేవారు. ఎందుకు పంపించేవాళ్ళు అంటే ఇక్కడున్న వాతావరణంలో అమ్మ నాన్న ప్రేమ కొద్దీ పిల్లలకి చదువు చెప్తూ ఎక్కడ గారాబం చేస్తారో ఒకే గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ అందరూ సమానమే చదువుకుంటే ఆ గురువుకు సేవ చేసుకుంటూ ఉంటే రాకుమారులు కూడా పరిపూర్ణంగా ఉంటారు అని పంపించేవాడు. అలాంటి వ్యవస్థ ఇప్పుడు మన విదేశీ చదువుల్లో వచ్చింది. ఇక్కడ మనం విదేశాల్లో అయితే 16 ఏళ్ళకి వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించేస్తారు. వాళ్ళు ఒక హోటల్లో పనిచేస్తానో ఇంకో చోట చేస్తానో చదువు చెప్పుకుంటారు. మన దగ్గరికి వచ్చేవాడు మనం గారాబం చేస్తున్నాం కదా. అలా విదేశాల్లో చదువు వల్ల వాళ్ళకి స్వీయ క్రమశిక్షణ, ముందు నుంచే డబ్బు సంపాదించటం, డబ్బు యొక్క విలువ, అలాగే ఉన్నతమైన చదువులు చదువుకోవటం, అక్కడి సాంప్రదాయాన్ని చూడటం అనేది చాలా బాగుంది. చాలా చక్కగా మాట్లాడారు. తర్వాత విభాగం కొత్త నేస్తం. కొత్త నేస్తం అనగానే ప్రతిసారి సార్ కొత్త నేస్తాలను పరిచయం చేస్తూ వస్తున్నారు కదా. తెలుగు భాషని మెరుగుపరుచుకోవడమే కాకుండా సాహిత్యపు విలువలు, అలాగే కొత్త విషయ పరిజ్ఞానం కూడా పుస్తకాల్లోంచి నేర్చుకుంటున్నాం. అలాగే శైలి, వివిధ రచయితలు రాసిన శైలి అంటారు దాన్ని, ఇంగ్లీష్లో స్టైల్ అంటాం కదా. రచయితలు రాసిన శైలి మనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఇది అమీబా అనే పుస్తకం ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్ర గారు రాశారు. అయితే ఇది సోషల్ ఫ్యాంటసీ కాదు, ఇది ఫిక్షన్ కాదు, కథా వస్తువు కాదు, ఇందులో ఆకర్షణలు ఉండవు. ఇది ఒక విజయవంతమైన ఒక వ్యక్తి జీవిత కథ. ఆయన పేరు వరప్రసాద్ గారు. వీరు సారథి స్టూడియోస్ అధినేత, అనేక వ్యాపారాలకి అధినేత, సౌత్ ఆఫ్రికాలో మొత్తం ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మన తెలుగు తేజవైన ఈయన గురించి అద్భుతమైన పుస్తకం రాస్తారు. ఈ పుస్తకాన్ని ఎందుకు మీకు నేస్తంలో పరిచయం చేస్తున్నానంటే, మహాత్మా గాంధీ ఆత్మకథ చదివి పొందినవాళ్ళు, ప్రేరణ పొందినవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే ఫోర్డ్ స్థాపకుడు ఆత్మకథ చదివి దాన్ని ఎంతోమంది గొప్పగా ప్రేరణ పొందిన వారు ఉన్నారు. సచిన్ టెండూల్కర్, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరి ఆత్మకథలు చదివి ఎంతో ప్రేరణని పొందిన వాళ్ళు ఉన్నారు. అలాంటి ఈ వ్యక్తి ఆత్మకథ అంటే ఆత్మకథ కాదు, ఇది వీరి జీవన కథ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తనదైన శైలిలో రాశారు. అద్భుతంగా ఉందన్నమాట. దీన్ని కొన్ని ఇందులో ఉన్న పరిచయాలు నేను మాటల్ని కొంచెం పరిచయం చేస్తాను మీకు. ఓ పిల్లవాడు గారాభంగా పెరుగుతాడా, బాధ్యతాయుతంగా పెరుగుతాడా అన్నది తల్లిదండ్రుల మీద, ఇంటి పరిస్థితుల మీద,
అతని స్నేహ బృందం మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఇందాక నువ్వు చెప్పావు కదా 75% మనం ఇక్కడి నుంచి స్నేహితుల నుంచి నేర్చుకుంటున్నాం, చుట్టుపక్కల వారిని నేర్చుకుంటున్నాం అని. ఆ 75% మన వ్యక్తిని చూసే ఫ్రెండ్, మీరు ఎంచుకునే స్నేహితుల మీద మీ భవిష్యత్తు ఉంటుంది. మన స్నేహితులు మన కాళ్ళు పట్టి కిందకి లాగేస్తున్నారా, మన స్నేహితులు వాడు చేయబట్టి మన పైకి తోస్తున్నారా, మన చేతులు మన భావాల్ని తుంచేస్తున్నారా, మన స్నేహితులు మన భావాల్ని పెంచేస్తున్నారా అన్నది మనం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకో చోట రాస్తారు ఆయన, అవకాశాల కోసం ఆగకు, వాటిని నువ్వే సృష్టించుకో. అంటే ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకమా అంటాడు. అవకాశాల కోసం ఆగకు, వాటిని నువ్వే సృష్టించుకో అంటాడు. ఓ ఉద్యోగం చేస్తే పక్కవాడికి మనం పని చేయాల్సి వస్తుంది. అదే ఒక వ్యాపారం చేస్తే మనమే 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళు అవుతాం. సో ఇక్కడ రాస్తారు, అవకాశాల కోసం ఆగకు, వాటిని నువ్వే సృష్టించుకో. అటువంటి అవకాశం సింహద్వారం తలుపు తట్టినప్పుడు పడగది కిటికీ దగ్గర బద్ధకంగా నువ్వు పడుకోకు అంటాడు. అవకాశం వచ్చి తలుపు మెయిన్ డోర్ కొడుతుంది, సింహద్వారం టక్ 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 అని కొడుతుంది. మనం బద్ధకంగా కిటికీ పక్కన పడుకున్నాం అనుకోండి, అవకాశం పక్కింటికి వెళ్ళిపోతుంది కదా. ఇటువంటి వరప్రసాద్ గారి జీవితంలో జరిగిన అనేక సముదాయాలతో ఈ పుస్తకం ఉంది. ఇలా అద్భుతంగా ఉన్న ఈ పుస్తకంలో బోల్డెన్ ఉన్నాయి. దీని పేరు అమీబా, ఆయన ఆఫ్రికాని జయించాడు అనే టైటిల్తో ఉంటుంది. వరప్రసాద్ గారి జీవిత చరిత్ర ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాశారు. మరి తర్వాత విభాగం చెప్పాలని ఉంది. మరి చెప్పాలని ఉందిలో మరి మనం వాడే ఇంగ్లీషు పదాలకి పర్యాయంగా మనం తెలుగు పదాలను ఎలా వాడచ్చు? మీలో ఏమన్నా కొన్ని ఇంగ్లీష్ పదాలు మీరు చెప్తే టకాటకా మనం అడగండి, తెలుగు చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరు టకాటకా అడిగితే మేము చక్కా చక్కా చెప్పేస్తాం. ఎవరు అడుగుతారు? అడిగి నాన్న. ఐడియలైజ్ సార్. ఐడియలైజ్ లో 2 ఉన్నాయి. ఐడియలైజ్ ఉంది, ఐడియలైజ్. ఐడియలైజ్ ఆదర్శవంతంగా తీసుకోవడం. ఎవరినైనా మనం ఐడియల్ గా తీసుకుంటాం, వాళ్ళని మనం రోల్ మోడల్ గా తీసుకుంటాం కదా, ఆదర్శవంతమైన. శ్రీరాముడు, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అమితాబ్ బచ్చన్, చిరంజీవి గారు, ఇవన్నీ ఐడియలైజ్ తీసుకుంటాం కదా, వీళ్ళు వాళ్ళ వారంటీలు మనకు వస్తూ ఉంటాయిగా, ఏసీలు కొన్నా టీవీలు కొన్నా వాటిని ఏదో పూచి అంటాం కదా, పూచి ఇవ్వడం. అంటే కొంతకాలం మేము జాగ్రత్తగా చూసుకుంటామని ఒక హామీ ఇస్తారు. వారంటీ అంటే ఈ లైట్ పాడైతే మేము బాగు చేస్తాం, ఫ్యాన్ పాడైతే మేము బాగు చేస్తాం, మాది గ్యారంటీ అంటే పూచి అని చెప్పడం. లెగసీ మ్యామ్. లెగసీ వారసత్వం. ఫ్లాటర్స్. దీనికి నేను దూరంగా ఉంటాను. పొగడటం, ఫ్లాటరింగ్ అంటారు. చాలా మంది పనులు సాగించుకోవడం కోసం ఫ్లాటర్ చేస్తూ ఉంటారు. యథార్థం కాకపోయినా వాళ్ళ ఇందాక మేడం చెప్పినట్టు పనులు సాధించడం కోసం చేసే ఒక అద్భుతమైన అప్రిసియేషన్ అంటే మెచ్చుకోవడం, ఏదైనా మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయడం, ప్రశంసించడం. కానీ ఫ్లాటరింగ్ అంటే ఈ పొగడ్తలు ఇవన్నీ ఉంటాయి కదా, మనం తెలుగులో అంటూ ఉంటాం కదా, డప్పు కొట్టకు అంటాం, లేదా శనగల బస్తా కింద నీళ్లు పోయడం. అట్లా కొంతమంది పనులు సాగించుకోవడం కోసం ఫ్లాటర్ చేస్తూ ఉంటారు. ముఖస్తుతి. ఇంకా రెసిలియన్స్. రెసిలియన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయింది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా. అంటే ఏంటంటే దాన్ని తట్టుకునే శక్తి, ఏదైనా సరే తట్టుకుని మళ్ళీ తిరిగి వెళ్తాం కదా, అది తట్టుకునే శక్తి. అంటే దీన్ని మనం తెలుగులో అయితే స్థితి స్థాపకత అనొచ్చు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వివేకానందుడు ఒక చోట చెప్పింది, నారాయణ రెడ్డి గారు ఎక్కువసార్లు చెప్తూ ఉంటారు, అది కెరటం అంటే నాకు ఇష్టము, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అంటాడు అన్నమాట. ఐడియలైజ్ అంటే ఆదర్శవంతంగా. ఐడియలైజ్ ఓ ఉంటున్నట్టు అది విగ్రహారాధన అని అంటాము. అలాగే విపరీతంగా ఎవరినన్నా మనం ప్రేమిస్తే కూడా వాళ్ళని అక్కడ పెట్టి చూస్తాం కదా, వాళ్ళని అలాగే ఒక విగ్రహారాధన అంటాం. దేవుళ్ళలాగా భావించి మనం వాళ్ళని ఉంటాం కదా, భక్తిపూర్వకంగా. మ్యామ్ ఇన్స్పిరేషన్, ప్రేరణ, ఇన్స్పిరేషన్, ప్రేరణ, స్ఫూర్తి, ప్రేరణ, ఆదర్శం, ఇవన్నీ ఇన్స్పిరేషన్కి వస్తాయి. చక్కగా మనం ఈ విభాగాన్ని కూడా పూర్తి చేసుకున్నాం కదా. తర్వాత పాఠశాలలోకి వెళ్ళిపోదాం. తర్వాత విభాగం పాఠశాల. ప్రతి పాట కూడా మన జీవన విధానాన్ని నేర్పిస్తుంది. ఆ పాటలో ఉన్న భావం, ఆ పాటలో అసలు శిశురువేత్తి పసురువేత్తి వేత్తి గానరస పడి అన్నారు. అంటే పాటని ప్రతి ఒక్కరిని కదిలింపజేస్తుంది అంటారు. మరి కదిలించే ఆ పాటని పాటగానే చూద్దామా,
మాటల బాటగా చూద్దామంటే మాటల బాటగా కూడా చూసే పాటలు మనకుంటాయి. ఎందుకు మాటల బాట అంటే ఈ దారిన వెళ్ళు నువ్వు గమ్యాన్ని చేరుతావు అని ఒక డైరెక్షన్ బోర్డు ఉన్నట్టు ఒక పాట వింటే ఈ దారి వెళ్ళు నీకు బ్రహ్మాండంగా ఉంటుంది అంటాం. ఆయన చెప్పినట్టుగా మనకున్న పరిస్థితులు ఆయనకు తెలిసేమో, అందుకే ఆయన ఇట్లా ఊహించి రాశాడేమో అని కవిని మనం అనుకునే సందర్భాలు కోట్ల సార్లు ఉంటాయి. అటువంటి పాట చిత్రలహరి సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరో, మీరు కూడా చేశారు, చాలా బాగుంటుంది. అతను కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అతని ప్రాజెక్ట్ విజయవంతం అవడం కోసం. మనకు కూడా చాలా రోజు రోజుకి ఎన్నో అయ్యో నేను నాది విజయవంతం కాలేదు అనేసి కొన్ని నిరాశ పడుతూ ఉంటాం. అలా కాకుండా ఓడిపోవటం అంటే ఆగిపోవడం కాదే. పడతావా? ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షము అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తిని చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో ముగింపు ఏమైనా మధ్యలో వదలొద్దురా ఈ సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. అద్భుతం అద్భుతం. ఫస్ట్ లైన్ చెప్పు మళ్ళీ. ఓడిపోవడం అంటే ఆగిపోవడం అంటే ఓడిపోవడం అంటే ఆగిపోతే ఓడిపోతాం కదా మనం. ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, యూ కెనాట్ విన్ అన్లెస్ యూ క్విట్ అంటారు, యూ కెనాట్ లూజ్ అన్లెస్ యూ క్విట్ అంటారు. అంటే మన జీవితంలో ఓడిపోవడం అంటే వదిలేసి పారిపోవటమే. మైదానాన్ని వదిలేసామనుకో మనం ఎక్కడ ఆడతాం? ఇంకా ఆడితే ఏదో గెలవచ్చు, ఓడొచ్చు, అవుట్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. అద్భుతంగా ఉంది. మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. మనం ఇంకోసారి చేసే ఛాన్స్ వచ్చింది కదా, ఇంకోసారి మనం ఇంకో అనుభవం నేర్చుకోవటం, ఇంకో ప్రయత్నం చేసే అవకాశం వచ్చింది కదా మనకి. సూపర్. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసే. ఎంత అద్భుతం చూడు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలవుతుంది, ఎంత పెద్ద ప్రవాహమైన ఒక చినుకుతో మొదలవుతుంది, ఎంత పెద్ద జ్వాలైనా ఒక నిప్పురవతో మొదలవుతుంది, ఎంత పెద్ద కావ్యమైనా ఒక అక్షరంతో మొదలవుతుంది, ఎంత పెద్ద ఆశయమైనా ఒక ఆచరణతో మొదలవుతుంది. అడుగు అడుగు వేస్తే తగ్గుతూ పోతుంది కదా నీ గమ్యం. అడగకుండా ఎక్కడ కదలకుండా కూర్చుంటే ఏమవుతుంది, మనం కొండరాయిలో ఉండిపోతాం. అడుగు అడుగు వేస్తుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పడుతూ పడుతూ లేస్తుంటే ఏ ప్రయత్నమైనా చేయొచ్చు. ప్లేయర్స్ ఉంటారు, క్రీడాకారులు, వాళ్ళు పడతారు, పడిపోయి ఏడుస్తారు, ఫుట్బాల్ మ్యాచ్లో లేస్తారు, దుమ్ము దులుపుతారు, పరిగెత్తుతారు, గోలు కొడతారు, ఆనందించుకుంటారు, కౌలించుకుంటారు, ఓడిపోతారు, గెలుస్తారు. నిన్న విరాట్ కోహ్లీ 100 రన్లు కొట్టాడు, ఇవాళ ఆటం మానేస్తాడా? మళ్ళీ వచ్చి ఆడతాడు. నిన్న విరాట్ కోహ్లీ 0 కొట్టాడు, ఇవాళ ఆటం మానేస్తారా? మళ్ళీ వచ్చి 100 రన్లు కొడతారు. అంటే పడుతూ లేస్తూ ప్రయత్నం కొనసాగించమని చెప్పారన్నమాట ఆయన. మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా. మునిగి మునిగి తడవందే మహాసముద్రం. అంటే ఎంత పెద్ద సముద్రమైనా నువ్వు మునిగి స్విమ్మింగ్ చేస్తే కదా అవతల పక్కకి వెళ్తావు. ఎంత కొవ్వొత్తైనా కరిగితే కదా నలుగురికి తను వెలుగునే అందించగలుగుతుంది. మనలో కూడా కొంతపాటి శ్రమ లేకుండా మీరు జీవితంలో ఎలా ఎదుగుతారు అని కవి యొక్క ఉద్దేశం అన్నమాట. ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. మనం ఇందాక ఆయుధం గురించి మాట్లాడుకున్నాం కదా, ప్రయత్నమే మన ఆయుధం, ప్రయత్నమే మన మొదటి విజయం. ప్రయత్నం మన మొదటి విజయం అని ఎందుకన్నారంటే అసలు ప్రయత్నించిన వాడు ఇంట్లోంచే కదలు. ప్రయత్నించి మనం ఓడిపోవటం ఇంకా గొప్ప. గెలుస్తే లేకపోతే లేదు, ఓడిపోయినా గొప్పే. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే మనం ప్రయత్నించాం కాబట్టి. 100 మందిలో ఇద్దరే యుద్ధం చేశారనుకుందాం, ఇద్దరే ఒక గేమ్ ఆడారనుకుందాం. ఆ ఇద్దరు గొప్పవాళ్ళు, ఒకటి గెలవచ్చు, ఒకటి ఓడవచ్చు. మిగతా 98 మంది ప్రేక్షకులుగానే ఉండిపోతారు కదా. 9,99,999 మంది చప్పట్లు కొడుతూ ఉంటారు. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ సెంచరీలు కొడుతూ ఉంటారు కదా. ప్రయత్నం ఎవరు చేస్తే వాడు గొప్పవాడు అవుతాడు అనమాట. చంద్రబోస్ గారు, యు ఆర్ ఎ సూపర్ హీరో. మా అందరికీ ఇష్టమైన రచయిత మీకు. ఎంతో స్ఫూర్తిదాయకం. మరి కార్యక్రమం అంతంలోకి వచ్చేసాము. మనం ప్రతి వారం కూడా ఒక మంచి విషయాన్ని తెలుగు భాష గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఒక మంచి ఒక విషయంతో వచ్చాను. తెలుగు భాషలోని డుమువులుతో అంతం అయ్యే పదాలన్నీ కూడా ఇటాలియన్ భాషతో పోలి ఉంటాయట. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు నికోలో డా కోంటి తెలుగు భాషను దగ్గరగా గమనించి తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని వర్ణించాడు.
ఎంత చక్కనిదో ఈ తెలుగు కదా. మనందరం తెలుగు వాళ్ళని మనం చాలా ఆనందించాలి. అవధాన ప్రక్రియ ఉన్న ఏకైక భాష తెలుగు, పద్యనాటకం ఉన్న ఏకైక భాష తెలుగు, ద్విత్వాక్షరాల ఛందస్సుతోటి మన అద్భుతంగా ఉన్నది తెలుగు. ఒక మీటర్ పెట్టుకుని ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మతేభం అంటూ రాసే అక్షర మాంత్రికం చేసే భాష తెలుగు. చక్కనైన భాష తెలుగు, పక్కవాడికి అర్థమయ్యే భాష తెలుగు, తీయగా వినిపించే భాష తెలుగు, కమ్మగా అనిపించే భాష తెలుగు. అద్భుతం. మరి అటువంటి తెలుగుని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని చేసుకున్నాం. మనకి తెలుగులో ఒక భాషతో పాటు ఇలా ఎన్నో వ్యాకరణాలు, ఛందస్సులతో పాటు అనేక నీతి సూక్తులు, విలువలు, జీవితపు విలువలన్నీ తెలుసుకునేలాగా సుమతి శతకాలు, వేమన శతకాలు, ఎన్నో రకాల పద్యాలు ఉన్నాయి. మనం ఇంకా ఎన్నో తెలుసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం అక్షరం కార్యక్రమంలో. అంతవరకు సెలవు. నమస్కారం. మళ్ళీ చెప్పి లాస్ట్ ఒకటి, వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. వచ్చే వారం మళ్ళీ మంచి కార్యక్రమంతో వచ్చే వారం మళ్ళీ మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.